ఈరోజు సేమియా కేసరి చేస్తున్నా. ఏం చేస్తున్నాను అనుకో, బాదం పప్పు, మన కిస్మిస్ జీడిపప్పు తక్కువ కదా, బాదం పప్పు, యాలకులు, పంచదార, సేమియా, నెయ్యి పొయ్యి మీద పెట్టా. దాన్ని చక్కగా దానిలో నెయ్యి వేసే బాదం పప్పు వేసి వేపేసుకోవాలి. వేపేసి పక్కన పెట్టుకోవాలి. నేను బాదం పప్పు వేస్తున్నాను చూడు. నేను చెప్పే భాష అర్థమవుతుందా నీకు? క్లియర్గా నేర్చుకో, క్లియర్గా చూడు. బాదం పప్పు చక్కగా వేగిపోయినాయి, తీసి గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వెయిట్ లేదు, అవి కూడా వేసుకుని ఇలా నేతిలో చక్కగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నా, సేమియా వేసుకోవాలి. సేమియా కొలత పెట్టుకోవాలి. మనం అంటే కొలత పెట్టుకోవట్లేదు, ఒక గ్లాస్ తీసుకుని చక్కగా కొలత పెట్టుకోవాలి. దీన్ని వేపేసుకోవాలి. మనం 1/2 కేజీ తీసుకున్నాం, ఇది 1/2 కేజీ. అర్థమవుతుందా? ఇది 1/2 కేజీ సేమియా. అట్లాగే 1/2 కేజీ పంచదార. అది ఏదిదా? ఇది 1/2 కేజీ పంచదార, ఇది 1/2 కేజీ సేమియా. యాలక్కాయలు కూడా వేస్తారా? చీపి. ఇప్పుడు వీటిని దోరగా వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా. మళ్ళీ పక్కన పెట్టుకోవాలా? సేమియా చక్కగా వేగిపోయింది. వేగిపోయిన దాన్ని చాలు, ఇంతకన్నా ఎక్కువ మళ్ళీ మనం నూనె చాలు, మాడిపోతుంది. మళ్ళీ చక్కగా వేరే గిన్నెలో పెట్టేసుకోవాలి. దీన్ని తీసుకుని పెట్టుకుని ఇప్పుడు వాటర్ రెడీగా పెట్టుకోవాలి. వాటర్ రెడీగా పెట్టుకున్నావా? పెట్టుకున్నాం. 2 గ్లాసులు కావాలి దీనికి. ఇప్పుడు చెప్పేది వాటర్ 2 గ్లాసులు పోసుకోవాలి. గుర్తుపెట్టుకో, అర్థం. వాటర్ చక్కగా కాగాలి. వాటర్ కాగినాయి అని తెలుస్తాకి చూడు, పైకి ఇంత బెలూన్లాగా వస్తూ ఉంటాయి. అప్పుడు వాటర్ బాగా కాగిపోయినప్పుడు కాగిపోతాయి. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నేను చచ్చిపోయినా గుర్తుపెట్టుకో, మా అమ్మ ఇలా నేర్పింది నాకు అని. సేమియా చూసావా, నేనేం చెప్పాను అలా తీసేయలేదు. సేమియా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి వేపుకుని. ఈ నేతిలో నెయ్యి వేసి వేపుకోవాలి. సేమియా కేసరికి నెయ్యి వేసుకోవాలి. అర్థమవుతుందా నీకు? చూడు, ఇక వాటర్ చూసావా మరిగిపోయినాయి. ఇప్పుడు మరిగిపోయిన వాటర్లో ఈ సేమియా వేసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకేనా? సేమియా వాసన వస్తుంది ఫ్రెండ్స్. మనం తీపి ఎక్కువ తింటాం కాబట్టి. నాకు పడవు ఏవమ్మా, మనకు కావాలి తీపి. తీపి ఎక్కువ తినేవాళ్ళు బట్టి. స్టార్ట్. 1/2 కేజీ వేసేస్తున్నా చూడు. కొంచెం అట్టు పెడదాం, తీపి ఎక్కువ అవుతుందేమో మళ్ళీ. నువ్వు తీపి ఎక్కువ తినవు కదా, నాన్నకేమో తీపి కావాలి, నీకేమో తీపి వద్దు. కలర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ వేసా, కొంచెం వేసా, ఎక్కువ వేయాల. అర్థమైంది కదా? అడగంటేసేది ఇప్పుడు చూసుకోవాలి, అడగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇంకా కొంచెం చిక్కబడాలి, తర్వాత వేసేద్దాం. కట్టేసి జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకుందాం. మనం జీడిపప్పు, కిస్మిస్, యాలకులు కూడా తీసుకున్న పక్కన పెట్టేసా వాటిని. సరే, నేను యాలకులు కూడా వేసేద్దాం. వాసన మంచిది అందుకని. ఇవి కూడా వేసేస్తున్నా చూడు. పైన అన్నావు తర్వాత ఏమవుతుందో చూపించు. ఇంకేమి ఉండాల్సింది? మాడిపోతాయి చాలు. అయ్యి ఇంకా వేసి ఉండాల్సింది. జీడిపప్పు, బాదం పప్పు వేస్తే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా. బాదం పప్పులు ఇంకెక్కువ వేసి ఉండాల్సింది. చాలే ఉన్న మట్టికి. ఇదే సేమియా కేసరా. నేను చనిపోయినా బతికినా మమ్మీ గుర్తుపెట్టుకో అమ్ము, ఇదే సేమియా కేసరి. సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అర్థమవుతుందా? మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? మా పాపతో కూడా మీరు కూడా నేర్చేసుకోండి. ఎక్కడైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇలా కాదు శివ, ఇలా అని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా కావాలా?